హాయ్ అండి. మొక్కల్లో వచ్చేటువంటి తెగులు ముఖ్యంగా పేనుబంక తెగులైతే బాగా వస్తుంటుందండి. ఆ తెగులు కోసం మనం ఇలాగ డ్రై మిర్చి తెచ్చుకుంటాం కదా! తెచ్చినప్పుడు అయన్నీ యూజ్ చేసిన తర్వాత ఈ తొడిమెలు చూడండి పడేయకుండా అలాగా మనం స్టోర్ చేసి పెట్టుకొని, ఇప్పుడు ఈ తొడిమెలన్నిటిని కూడా ఒక కంటైనర్‌లోకైతే వేసుకొని, ఈ ఎండుమిర్చి తొడిమెలన్నీ కూడా మునిగేంత వరకు వాటర్‌ని పోసుకొని, ఈ డబ్బా మీద మూత ఉంచి ఒక రోజంతా అలాగా వదిలేసుకోవాలండి. వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే ఇలాగ స్ట్రెయిన్ చేసుకొని తొడిమెలు రాకుండా, ఈ వాటర్ మాత్రం చాలా ఘాటుగా ఉన్నాయండి. చూడండి కలర్ కూడా చేంజ్ అయింది కదా! బాగా ఘాటుగా ఉందనమాట. నాకే దగ్గొస్తుందండి. ఇప్పుడు ఈ ఘాటైనటువంటి పచ్చిమిర్చి తొడిమెల వాటర్‌ని స్ప్రే బాటిల్‌లోనికైతే వేసేసుకుంటున్నాను. వేసిన తర్వాత మళ్ళీ కొన్ని నార్మల్ వాటర్‌నైతే డైల్యూట్ చేసి, స్ప్రే బాటిల్ మూతన పెట్టేసి మనం ఇలాగా ఎయిర్ అయితే పాస్ చేయాలండి. పాస్ చేసిన తర్వాత ఇది హ్యాండ్ పంప్ కదా! ఇప్పుడు మనకి తెగులున్న దగ్గర మొక్కలకి ఈ విధంగా స్ప్రే చేసామంటే చక్కగా మొక్కలో ఉన్నటువంటి తెగులైతే పోతుందండి. నాకు ఎక్కువగా ఈ బొబ్బర్ల చెట్టుకి తెగులనేది పడుతుందనమాట. పేనుబంక తెగులు. అందుకోసమని చెప్పేసి వీక్లీ వన్స్ నేను ఈ విధంగా ఏదో ఒక హోమ్‌మేడ్ పెస్ట్ కంట్రోల్ అయితే స్ప్రే చేస్తూ ఉంటానండి ప్రిపేర్ చేసి. ఓకే అండి. ఇదనమాట ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.